గురుగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? అతను రాగానే ఒక మెగా డిఎస్సి తీయడం, ఐటీ ఉద్యోగాలు తీసుకుని రావడం, డెవలప్మెంట్, కాగ్నిజెంట్ ఇవన్నీ తీసుకుని వస్తారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. యంగ్ కి బాగా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అయ్యే ఫ్యూచర్ కనిపిస్తున్నాయండి. ఈ నారా లోకేష్ గారు యువకాలంతో పాదయాత్రతో తనకంటూ తాను ప్రూవ్ చేసుకున్నారంటారు. అవును సార్, అలాగే చేసుకున్నారు సార్. పబ్లిక్ లోకి వచ్చి తనకు తానుగా ఒక క్రియేటివ్ చేసుకున్నారు. దానితో పాత కూడా టీడీపీ అనేది ఒక సింబల్, అది సామాన్యం కాదండి. బీసీ అగ్ర కులాలు కాకుండా అన్ని కులాలనే కలుపుకొని ఎన్టీఆర్ గా స్థాపించిన పార్టీగా గతంగా ఎన్టీఆర్ అప్పుడు కాంచి ఇప్పుడు కాంచి ఈ పార్టీ అనేది తిరిగి లేదండి. ఏదో తాత్కాలికంగా ఏదో కొంచెం వస్తాయండి, కానీ అవి తాత్కాలికమే. అవి స్వయంకృతంగా తనగా తన ఆలోచన విధానం తప్పు వల్ల ఏదో మనం పోయింది, కానీ సామాన్యంగా వాటం అంటూ టీడీపీ ప్రభుత్వానికి లేదండి. కూటమి ప్రభుత్వానికి బాగుంది. దానితో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు అండి, వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఆయన ఇప్పుడు గతంతో పోలిస్తే, గత పరిపాలనలో ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏ విధంగా ముందుకెళ్తారు? జీరో అండి, గుడ్డు జీరో. ఆయన గత ప్రభుత్వంలో ఇది గుడ్ వీల్ గా ఉందండి, అది గుడ్డుగా ఉంది, సున్నా టైప్ లో ఉంది. ఈయన గుడ్ వీల్ గా 99% బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే స్పందిస్తున్నారు నారా లోకేష్ గారు. దీని మీద మీరు ఎలా? బాగుందండి, స్పందిస్తున్నారండి. మాకు ఒక పండగలు వచ్చినా ఏదైనా శుభకార్యం వచ్చినా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ లో కూడా సంపాదిస్తున్నారు. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. చాలా బాగుందండి, తిరిగిలేదండి. కాకపోతే ఈ పార్టీల్లో గ్రూపులు లేకుండా సక్రంగా వీళ్ళు నిలబెట్టుకుంటే ఆ కార్యకర్తలను అనుసంధానం చేసుకొని జనాలు గుండెల్లోకి వెళ్ళిపోవాలండి. బాగా ఏదో గెలిచాము, పదవులు వచ్చినాయి, ఇంట్లో కూర్చుంటే కుదరదండి. పబ్లిసిటీ బాగా చేసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల పెట్టుబడులు, కంపెనీలు తీసుకుని వస్తున్నారు కదా, ఎలా? చాలా బాగుందండి. ఆయన వయసుకి ఇవ్వాలండి మన గౌరవం. ఇప్పుడు ఆయన తెలివితేటలకి ప్రపంచంలో ఈ ఏజ్ లో మన పండగ కూడా వదిలేసి విదేశాలు వెళ్ళి దావోస్ వెళ్ళి అక్కడ ఉండవలసిన కర్మ ఆయనకి ఏం లేదండి. కూర్చుంటే జరుగుద్ది. కానీ ప్రజల కోసం పాటుపడుతున్నారు. ప్రజల కోసం, ప్రజాసేవ ఆయన అంకితం, ప్రజలకే అంకితం ఆయన పార్టీ కూడా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను లేదండి, అంత ఉత్తుదేనండి. వీళ్ళు లేనిపోని అన్ని పుట్టించుకొని ఉన్నాయి లేని అన్ని కల్పిస్తే కొంతమంది నమ్ముతారు. కానీ ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ మారిపోయింది, జనరాలజీ పెరిగిపోయినాక ఆ బుడబొక్కల మాటలు నమ్మరండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏ విధమైన పనితీరు ఎట్లా ఉంది? గత ప్రభుత్వంతో పోలిస్తే నారా లోకేష్ గారు మాట్లాడే విధానం గానీ, తీసుకొచ్చిన కంపెనీలు గానీ ఎలా ఉన్నాయి? అది బాగానే ఉంది సార్, వెరీ గుడ్. ఎందుకంటే బాగా ఆయన చదువుకున్నారు కాబట్టి అన్ని బాగా తెలుసు, అంతా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగానే చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ కూడా బాగుంది. వైజాగ్ కూడా డెవలప్మెంట్ దావోస్ లోకి వెళ్ళి కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కాపులో పడేదో చెప్పి డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు. బాగా వెరీ గుడ్, వెరీ నైస్. ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే డెవలప్మెంట్ రోడ్స్ గట్రా బాగానే వైజాగ్ బాగా డెవలప్ అయింది సార్. వైజాగ్ బాగుంది, బాగా డెవలప్మెంట్ చేశారు. వెరీ పర్వాలేదు సార్, గుడ్ గవర్నమెంట్. ఐటీ మినిస్టర్ ఇప్పుడున్న నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? మరి ఈయన అమెరికా నుండి వెళ్ళి వచ్చారు సార్. చదువుకో తెలుసు కదా, ఐటీ మీద కొద్దిగా బేసికల్లీ నాలెడ్జ్ ఉంది కాబట్టి బాగానే ఇచ్చేస్తున్నారు, ప్రయత్నం చేస్తారు సార్. కూడా వస్తున్నాయి, గూగుల్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. అది వస్తే మనకి ఇంకా డెఫినెట్ గా ప్రూవ్ అవుతుంది కదా. నిరుద్యోగులకి ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? నమ్మకం అంటే మరి జాబ్స్ క్రియేట్ చేయాలి సార్, రావాలి కదా. కాగ్నిజెంట్ గా అన్ని బాగా ఇంతమంది ఎట్లేవు కదా, అన్ని ఉండిపోయాలి ఆ పేపర్. వెరీ గుడ్ సార్, ఐటీ ప్రకారం అది. కాకపోతే వేరేగా ఒకటి నారాజు అంటే దాంతో పాటు ఈ పూర్ పీపుల్ వీళ్ళు కూడా చేయాలి సార్. వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అనేవి చూడాలి. అదొకటే, ఇంకా మిగతా సైడ్ అంతా అంతా ఇదంతా ఇది మీకు రిచ్ వెళ్ళిపోతుంది. ఇది మిడిల్ క్లాస్కి వెళ్ళదు కదా జల్లుగా. ఈ ఏంటి ఈ పూర్ పీపుల్ ఏంటంటే డెవలప్మెంట్స్ వీళ్ళకి వాళ్ళకి ఏదైతే కావాలి అవన్నీ కూడా ఫస్ట్ అయితే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది బాబా వెరీ గుడ్. ఎంతమంది గవర్నమెంట్ ఉండే కదా మనకి. వెరీ గుడ్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ. గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు. ముఖ్యంగా తన పనితీరు ఎట్లా ఉందంటారు? అతను రాగానే ఒక మెగా డిఎస్సి తీయడం కానీ, ఒక నోటిఫికేషన్ వేయడం కానీ, ఒక కాగ్నిజెంట్ సంస్థ, గూగుల్, రిలయన్స్, చాలా రకాల కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ కి, విశాఖపట్నం తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందండి.
ఇంతకు ముందు గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ లో ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి, ప్రజలకు ఏదైనా చెయ్యాలి, ఒక విధంగా డెవలప్ చేయాలి. ఈ మన అంటే సపరేట్ అయిన తర్వాత మన స్టేట్ ని ఖచ్చితంగా డెవలప్ చేయాలనే దీంట్లోనే వెళ్తున్నారు. సో ఇంకొద్ది ముందుకే ఇంకా మనం అభివృద్ధి చెందాలని మనం కూడా మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు గతంలో చూసిన ఐటీ మినిస్టర్ తోని ఇప్పుడున్న నారా లోకేష్ ఐటీ మినిస్టర్ తేడా అంటే ఏంటి? అంటే ముందున్న గవర్నమెంట్ లో వాళ్ళకి విజనరీ అంతగా వాళ్ళకుండే విజనరీ డిఫరెన్స్, ఈయనకుండే విజనరీ డిఫరెన్స్ ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలి. ఒక ఫ్యూచర్ లో మనం ఏంటంటే మనం ఉన్న లేకపోతే ఒక మార్క్ క్రియేట్ చేయాలనే టైప్ లో చేస్తారు కూటమి ప్రభుత్వం. ముందు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కోసం వర్క్ చేస్తారు. సో అందుకని అంతే అప్పటికిప్పటికి అయితే డిఫరెన్స్ క్లియర్ గా జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి విషయంలోకి వస్తే ఒక ట్విట్టర్ లో ఏదైనా సమస్య వెంటనే స్పందిస్తున్నారు. ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే అవతల నుంచి ఒక మెసేజ్ రిప్లై వస్తుంది. దీని మీద మీరు అలా ఐటీ మినిస్టర్ అంటే అంతే కదండి, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీ పరంగా సాల్వ్ చేయగలగాలి కదా. సో అంతే. అయితే యూత్ అందరికి ఒక నమ్మకం అనేది క్రియేట్ అయింది అంటారు నారా లోకేష్. ఖచ్చితంగా క్రియేట్ అయింది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందుకు డెవలప్ అవుతామో, రిమైనింగ్ అన్ని స్టేట్లతో కంపేర్ చేస్తే మన ఫస్ట్ ప్లేస్ లో వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే నారా లోకేష్ గారికి మీ నుంచి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సార్ నా నుంచి సందేశం అంటే మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు జనాల ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఆర్టీసీ పరంగా అయితే ఫ్రీ బస్సులు వేసిన తర్వాత ఖచ్చితంగా చాలా స్టాప్ లో వాళ్ళు ఆపట్లేదు, అడిగితే ఫుల్ అయింది సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి, జనాల ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని సార్ట్ అవుట్ చేసి ఇంకా బాగుంటుంది సార్. నా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా సార్, 100%. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అతను రాగానే ఒక మెగా డిఎస్సీ తేడం కానీ, ఒక నోటిఫికేషన్ వేయడం కానీ, ఒక కాగ్నిజెంట్ సంస్థ ప్రారంభోత్సవం చేయడం కానీ ఎలా అనిపిస్తుంది సార్? చాలా అంటే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మాలాంటి యువకులకి మంచి అవకాశాలు ఉన్నట్టు మాకు ఇంకా బయటి రాష్ట్రాలకు వెళ్ళకోకుండా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు బాగా నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం బాగా మేలు చేస్తుందని మేము నమ్ముతున్నాం. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతోని తానంతు తాను ప్రూవ్ చేసుకున్నారంటారు. చేసుకున్నారు, తప్పనిసరిగా 100% జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాడు. జరగబోయేది కూడా బాగా జరుగుతుందని నమ్ముతున్నాం. సార్ ఇప్పుడు గత పరిపాలన చూసినట్లయితే గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడున్న నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. దానికి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న కంపెనీలని ఆదర్శంగా చేసుకుంటే సరిపోతుంది. దానికి ప్రత్యేకించి ఇది అదని చెప్పవసరం లేదు. సార్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ఏదైనా సమస్య మనం మెసేజ్ పెడితే వెంటనే నారా లోకేష్ బాగా రియాక్ట్ అవుతున్నారు. దీనికి ఇంకా 10 సార్లు చెప్పవసరం లేదు. 100% బాగుంది, బాగుంటది కూడా. నారా లోకేష్ గారి మీద ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? బాగా ఏర్పడిందండి. మాకు ఫ్యూచర్ లో మా పిల్లలకు కూడా భావితరాలకి బాటేస్తున్నారండి వాళ్ళు. దాన్ని బట్టి చెప్పొచ్చు. మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన ప్రభుత్వం బాగా నడిపిస్తున్నారు, నడుస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. చల్లే కూడా దోవాస్కి వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీలతో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి, గత ప్రభుత్వంలో ఆయన ఎలా మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఈయన నా లాంగ్వేజ్ చూడండి, ఈయన యొక్క ప్రొఫెషనాలిటీ చూడండి, ఆ యొక్క నిదర్శనం చాలు. మనకి ఏ కంపెనీలు తేవాలో ఏంటో ఆయనకే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది, బాగా ఏర్పడింది సార్. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది? అతను రాగానే ఒక మెగా డిఎస్సీ తీసుకున్నాడు కానీ, ఒక నోటిఫికేషన్లు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయడం కానీ, ఒక కాగ్నిజెంట్ సంస్థ, గూగుల్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా అతని పనితీరు ఎట్లా ఉంది? ఓకే, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ యూత్ కి అయితే చాలా సపోర్టివ్ గా ఉంది గవర్నమెంట్. ఆ విషయంలో అయితే డౌట్ లేదు. సో ఇలాగే యూత్ ని సపోర్ట్ చేస్తుంటే మన రాష్ట్రమే కాదు దేశం కూడా బాగా ఎదుగుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే కంపెనీలు తీసుకొని వస్తున్నారు, దాని మీద కృషి చేస్తున్నారు, అదే విధంగా యూత్ కి అనుకూలంగా అన్ని కంపెనీలు తీసుకొని వస్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళకి పెద్ద లెవెల్లో ఉండేవి డిస్కషన్స్ ఉంటాయి, మన వరకు అన్ని అర్థం కాకపోవచ్చు. బట్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్. ప్రీవియస్ ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ ఎట్లా ఉన్నారు? అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు? నాకు తెలిసినంతలో గుడ్. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ఏదైనా సమస్య మెసేజ్ పెడితే వెంటనే నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు. దీని మీద మీకు ఎలా? దిస్ ఈస్ గుడ్ సైన్ ఫర్ గుడ్ గవర్నమెంట్. స్పందించడం అనేది ఉంటేనే కదా మనకి ప్రాబ్లమ్స్ అర్థం అవుతుంది. ఈ కంపెనీలు రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా బెనిఫిట్?
కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంటది, ఎంప్లాయ్మెంట్ ఉంటే డెవలప్మెంట్ ఉంటది. సో ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. వాటికైతే ఒక లోకేష్ గారి మీద మీకున్న యూత్ మీద ఒక నమ్మకం అనేది కనబడింది అంటారు. యా, నాకైతే యూత్ కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారని అయితే అనిపించింది. యా, సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర పైన అవుతుంది వచ్చి, ఎలా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు ఎట్లా ఉంది? ఆ యువగలం పాదయాత్రతోనే తనంత తను ప్రూవ్ చేసుకున్నారు అంటారు. బాగానే ఉంది. లోకేష్ పాదయాత్ర బాగుంది. ఇప్పుడు పరిపాలన కూడా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. కూటమి ప్రభుత్వం కూడా బాగుంది. ఏవే రోడ్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ బాగానే పెడుతున్నారు. అమరావతి గురించి కూడా బాగానే ఉంది. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడుతుంది. పోలిస్తే ప్రభుత్వం బాగుంది. ఏ అందరూ బాగుందని అంటున్నారు. సార్ ఇప్పుడు గత ఐటీ మినిస్టర్ తో చూసినట్లయితే ఇప్పుడున్న నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది? పనితీరు చాలా బాగుంది. కంపెనీలో కంపెనీలు ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, మా స్పీచ్ కూడా బాగానే ఉంది. అన్ని బాగుంది. సార్ ఒక ట్విట్టర్ లో కూడా ఒక మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు నారా లోకేష్ గారు, ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది. ప్రజెంట్ బాగానే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల కంపెనీలు ఇప్పుడు తెచ్చి బాగా పెడుతున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అది వాళ్ళకైతే ఒక నమ్మకం అయితే టోటల్ నమ్మకం చంద్రబాబు ఇంకో 10 ఏళ్ళు పరిపాలన చేస్తానంటున్నారు, కానీ జగన్ గారు వచ్చేస్తాను అంటున్నారు. అది కళ అంటున్నారు. అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నాయి, తర్వాత డెవలప్మెంట్ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మేమే చేసామని చెప్పుకుంటున్నారు. అది కాదు, ఇది చంద్రబాబు నాయుడు చేసేది యాక్చువల్ గా. ఆయన వచ్చిన ప్రభుత్వం ఏం లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం మీద లోన్ తీసుకున్న, ముద్ర వేసుకున్న, శాంప్ వేసుకున్నాను, దాని వల్ల ప్రభుత్వం ఇదైంది. వాళ్ళ తెలిసి వాళ్ళకి మనం టోటల్ గా ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం? బాగానే ఉందండి. ఇంకా 15 సంవత్సరాలు చేస్తా ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే బాగుంటుంది. జనాలు కూడా అంటున్నారు, ఆ లేడీస్ కూడా అంటారు, మామ ఆటోమేటిక్ గా బైక్ వస్తే తంతుని అంటున్నారు జగన్. ఇంకేం చెప్తాం మరి, అలాగ ఉంది. అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. నమ్మకం చాలా ఏర్పడింది ప్రజలకి. ఇప్పుడు బాగుంది ప్రభుత్వం అంటున్నారు. ఎలా ఉంటే బాగుంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రప్రపలా అది కళ అంటున్నారండి. నిజం కాదు అది. అలాగే ఆయన అనుకుంటున్నాడు, అంతేగాని రావడం కష్టంగా ఉంది. ఆయన కూడా మనసులో ఉంది కానీ పైకి చెప్పలేకపోతాడు, అంతే అనుకున్నారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పైన అవుతుంది. నారా లోకేష్ గారు అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? నిరుద్యోగం ఎట్లా ఉంటుంది? సో డెవలప్మెంట్ మంచిగా ఉంది. యాక్చువల్ గా గవర్నమెంట్ వచ్చారంటే చేంజింగ్ ఎక్కువ ఉంది, క్లీనింగ్ ఉంది, డెవలప్మెంట్ లో ఉంది. సో పబ్లిక్ కోసంలో చాలా మంచి ఉంది. యాక్చువల్ ఒపీనియన్ అండ్ ఆపర్చునిటీ. హైదరాబాద్ లో అలా డెవలప్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? మా ప్రకారం మాకు ఆలోచన ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మంచి పొజిషన్ లో పట్టుకెళ్తారు. ముఖ్యంగా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉన్నారు? లోకేష్ గారు పర్లేదు. అంటే గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? లోకేష్ గారు అంటే ఫోకస్ ఉంది ఐటీలో, డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది లోకేష్ గారులో. బట్ చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. సో లోకేష్ గారులో జస్ట్ రన్నింగ్ లో ఉంది అంటే ఆపర్చునిటీ మంచి ఉంది అండ్ ఫోకస్ చాలా మంచిగా ఉంది. సార్ ఇప్పుడు విశాఖపట్నంకి గూగుల్ గానీ, రిలయన్స్ గానీ, కోకనజెంట్, తర్వాత ఐటీ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా ఉంది సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఇండియాలో యాక్చువల్ గా బెంగళూరు ఐటీ హబ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ పొజిషన్ లో ఉంది. సెకండ్ లేదు, ఫస్ట్ పొజిషన్ లో వచ్చేస్తారు. అసలుగా మంచిగా డెవలప్ ఉంది. యాక్చువల్ గా విశాఖపట్నంలో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఐటీ కంపెనీ వచ్చేదా డెవలప్మెంట్ మంచిగా ఉంది. సార్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి పెట్టుబడులు కంపెనీలు తీసుకొని వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది?